ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 12వ తేదీన గురువారం రోజున అయితే మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. కనుక వారి వల్ల మీకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతాయి, ఇక శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశి వారి జాతకులు చాలా విద్యావంతులు, చురుకైన వారు, తెలివితేటలు మంచి వివేకం గలవారు, అలాగే బుద్ధివంతులై కూడా ఉంటారు. జాతకుని దోషం ఎక్కువగా అలాగే పట్టింది. ఖచ్చితంగా వదలడు, ఏదైనా కానీ తన మాట నెగ్గాలి అని పంతం పట్టుకొనైతే కూర్చుంటారు. ఖచ్చితంగా నెగ్గించుకోవడం కూడా కానీ ఇతనికి కష్టపడే వ్యక్తిత్వం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎవరి మాట కూడా అస్సలు వినరు ఈ ధనస్సు రాశివారు. అలాగే ఎవరికి కూడా తల వంచరు. అనవసరమైన విషయాల్లో అస్సలు పట్టించుకోరు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరిక. చదువులలో కూడా వీరికి సంగీతంలో కానీ ప్రత్యేకమైన సాహిత్యాల్లో కానీ మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి అయితే ధనం మీద కొంచెం ఆశ ఎక్కువ. చాలా పొదుపుగా ఉంటారు. వృధా ఖర్చులు అస్సలు చెయ్యరు. ముందుగా జాగ్రత్త పడతారు. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏ పనైనా చెయ్యరు. అలాగే వీరికి దైవభక్తి కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే వీరు దాన ధర్మాలు అంత ప్రాధాన్యత ఎవ్వరు ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో వారు. అలాగే ఈ శతభిషం నక్షత్రం వారి గురించి మనం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో అయితే దైవభక్తి కూడా కొంచెం వీరికి తక్కువగానే ఉంటుంది. అలాగే వీరికి పూజా పురస్కారాలు, ఆచార్యాలు, వ్యవహారాలు కూడా కొంచెం శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి అయితే పూజా వ్యవహారాల్లో కొద్దిగా ఎక్కువగా చూసుకుంటారు. స్వంత ఆలోచనలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి. ఒక్కొక్కసారి చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. వీళ్ళ మీద వీరే నమ్మకం చాలా తక్కువగా అయితే పెట్టుకుంటారు. అందువలనే వీరికి చాలా నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అయితే వచ్చి పడతాయి. కొంచెం సాహసవంతుడు, వెనుక ముందు చూడకుండా కళ్ళు మూసుకొని దూసుకుపోయే దూకుడు తత్వం. అందువలన వీరికి ఎవరేమన్నా కానీ పట్టించుకోరు. ఎవరేమన్నా కానీ లక్ష్యాన్ని అయితే వదిలిపెట్టరు. కోపం కూడా కొంచెం ఎక్కువగా, ఎవరిని కూడా సామాన్యంగా అయితే వీరైతే కోపడరు. ఒక్కసారి కోపం వచ్చిందంటే వీరు ఎవరిని కూడా లెక్క చేయరు. అలాంటి లక్ష్యాలని అయితే కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి ఆత్మీయులు కూడా దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కానీ బంధువర్గంలో సఖ్యత వారి కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు అయితే చాలా తెలివైన వారు, విద్యావంతులు, విధేయత ఎక్కువగా కలవారు, విచక్షణ జ్ఞానము, న్యాయములు తెలిసిన వారు, పరోపకార మాటలు ఎక్కువగా ఉంటారు, పరోపకారాన్ని ఎక్కువగా చేస్తారు. వీరికి ప్రకృతి అంటే చాలా ఎక్కువగా విహార ఇష్టము. కొండలు, కోణాలు, కొత్తగా ప్రదేశాల మీద ఆసక్తి అయితే ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరిని ఎక్కువగా కూడా నూతన విషయాలు కనిపెడుతూ ఉంటారు. వీరికి స్థిరత్వం కూడా ఎక్కువగా, వ్యాసనాలు అంటూ అంతగా ఉండవు. కానీ ఒక్కొక్కసారి మాత్రం వీరు మిత్రవర్గంలో కానీ బంధువర్గానికి కానీ ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటారు.
ఇక వీరికి ఉద్యోగుల కన్నా కూడా వ్యాపారాలు అనేవి చేయడం అనేది చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే ఈ ధనస్సు రాశి వారికైతే కనిపిస్తూ ఉంటుంది. వీరికి అందువలన వ్యాపారంలో ఎక్కువగా వీరు చాలా ఇష్టమైతే చూపిస్తారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి జూన్ 12వ తేదీన గురువారం రోజున అయితే వారి జీవిత భాగస్వామి వలన వీరికి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ రాగానే మీరు ఎగిరి గంతేస్తారు. అంతటి చక్కటి గుడ్ న్యూస్ అనేది మీకు ఈ రోజున మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎప్పటి నుంచో ఎన్నో కాలం నుంచో అయితే ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా, ఏదైనా ఇంకా కాలేదు అనేది, అది కొనలేము అన్నట్లు మీరు దిగులు పడినట్లయితే గనక ఈ సమయంలో అయితే ఆ జీవిత భాగస్వామి వల్ల ఒక గుడ్ న్యూస్ అనేది లేదా దాన్ని కొనుగోలు చేయడం వల్ల వారి వల్ల అయితే ఈ రోజున ఈ ధనుస్సు రాశి వారికైతే మీకు జరగబోయేది ఇదే. కనుక మీ జీవిత భాగస్వామి వలన మీకు మంచి అనుకూలమైన పరిస్థితులైతే ఈ రోజున ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. వారి వల్ల మీ యొక్క సంతోషం అనేది రెట్టింపు కావడం అనేది జరుగుతుంది ఈ ధనస్సు రాశిలో పుట్టిన వారికి. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికైతే వారి జీవిత భాగస్వామి వలన ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి, ఈ రాశి వారికి ఈ రోజున వ్యవహారాలలో విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక మీ యొక్క పలుకుబడి కూడా పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో కూడా సమస్యలు కూడా వారి వల్ల కొంచెం తీరే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి. ఇంకా సంఘంలో కూడా మీకు వారి వల్ల పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కూడా అందుతాయి. చిత్రమైన సంఘటనలు కూడా ఎదురవుతాయి. ఇక ఈ ధనస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో ఆలయాలను కూడా సందర్శించుకుంటారు ఈ రోజున. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులలో అనుకూల పరిస్థితులు, కళారంగం వీరికి సత్కరాలైతే జరుగుతాయి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మనం ఈ రోజున చూసుకున్నట్లయితే గనక వీరి ఆర్థికంగా గతం కంటే ఈ రోజునైతే చాలా మెరుగుపడి అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి సన్నిహితులతో మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. గత అనుభవాల్లో దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తగు జాగ్రత్తలైతే తీసుకుంటారు. ఇక చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక ఈ రాశివారు వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలైతే చేసే అవకాశాలైతే ఈ రాశి వారికి అయితే ఈ రోజున స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున చిన్ననాటి మిత్రులను కూడా కలవడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు పదవి యోగం, వారం చివర్లో ఆకస్మిక ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు కొంచెం రావచ్చు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వల్ల మీకు మంచి ఉత్తమమైన ఫలితాలైతే ఈ ధనస్సు రాశి వారు పొందగలుగుతారు. ఇక ఈ ధనస్సు రాశిలో పుట్టిన వారికి ఈ రోజున మీ జీవిత భాగస్వామి వలన ఇలాంటి శుభవార్తలైతే మీరు వినగలుగుతారు. అలాగే మీరు కొనుగోలు చేయాలనే వస్తువులు ఎప్పటి నుంచో అనుకున్నట్లయితే గనక వారి వల్ల ఈ రోజున మీరు కొనుగోలు చేసే అవకాశాలైతే ఈ రాశి వారికి ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.